హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం హాట్ టబ్ థెరపీ గురించి చాలా సంతోషంగా మాట్లాడబోతున్నాము. అక్కడికి వెళ్లి మూత్రపిండం గురించి శోధించాలనుకుంటే చీనా ఆసుపత్రులు లేదా భారతీయ ఆసుపత్రులు నీటిలో కూర్చోవడం ద్వారా మూత్రపిండాలను నయం చేస్తుందని ప్రోత్సహిస్తాయి అని హాట్ టబ్ థెరపీ ప్రచురిస్తున్నారు. కిందకు ఈ రోజు మేము అది వివరించాలనుకుంటున్నాం. అది ప్రయోజనాలు ఏమిటి, అది నష్టాలు ఏమిటి, మనం చేయాలా లేదా శరీరంలో విజ్ఞానంగా ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మేము మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు అనేక విధాలుగా బయటకు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఉపయోగించే మార్గాలు, మలవిసర్జన మార్గాలు మరియు చెమట మార్గాలలో. మన కిడ్నీలు పార్ట్ డామేజ్ అవుతున్నప్పుడు మన కిడ్నీలు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోతున్నాయి. వ్యర్థ పదార్థాలు శరీరంలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం మలం నుండి ఈ వ్యర్థ పదార్థాలను తీసుకోవడం చాలా మంచి విధానం కాదు. మలం నుండి వెళ్లడం కాదు, కానీ మనకు ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది, అది చెమట ద్వారా మాత్రమే. ఇఫ్ యూ హ్యావ్ టేస్టెడ్ స్వెట్, you know that it tastes salty, which means that there are two things in sweat that we know of. The first is water and the second is salt. శరీరంలో ఏ అదనపు ఉప్పు ఉన్నా అది చెమట ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న చెమటలో నీరు మరియు ఉప్పు మాత్రమే కావాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నీరు మరియు ఉప్పుతో చాలా పెద్ద మొత్తంలో ఒక విషయం మరియు అది యూరియా కలిగి ఉంది. యూరియా వల్ల మన చెమటలో వాసన కూడా వస్తుంది. ఈ యూరియా శరీరం నుంచి బయటకు వస్తుంది మరియు అది మన శరీరంలో ఉన్న యూరియాని తగ్గించడంలో సహాయపడుతుంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో క్రియేటినిన్తో పాటు యూరియా కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక పేషెంట్ని హాట్ టబ్లో పెట్టినా అతని శరీరంలో ఏమవుతుంది? చెమటలు పడతాయి. ఇప్పుడు మీరు నీటిలో కూర్చున్నప్పుడు చెమట పడుతుంది, కానీ అది కనిపించదు. Your body will start sweating and as a result, urea, water, extra fluid and silt will come out of your body. కాబట్టి రోగికి లక్షణాలు తగ్గించడం జరుగుతుంది. The patient said, I did feel hungry, but now I'm starting to feel hungry. యూరియా కూడా తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. కానీ క్రియేటినిన్ తగ్గదు. క్రియేటిన్ తగ్గడం లేదు, కిడ్నీ బాగుంది అని నేను మళ్ళీ చెప్పుకున్నాను. కారణం మీరు కూర్చున్న నీరు మీ శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటుంది. ఇది మీ మూత్రపిండాలకు వెళ్లదు. ఇప్పుడు అది మూత్రపిండాలకు వెళ్ళని కారణం ఏమిటి అనుకుంటే మూత్రపిండాలు తమ ఫంక్షన్ మెరుగుపరచడానికి ఏమీ లభించలేదు. వేడి నీటిలో కూర్చోవడం వల్ల యూరియా లక్షణాలలో ఉపశమనం లభిస్తుంది, కానీ కిడ్నీ వైఫల్యంలో లభిస్తుంది. ఏమి చేయాలి? క్రియేటినిన్ విలువలు పెరుగుతాయి. ఇప్పుడు క్రియేటినిన్ విలువలు పెరగడం ఏమి కారణం? ఎందుకంటే కిడ్నీ నిరంతరం క్షీణిస్తోంది. కిడ్నీ విఫలత స్వీయ ప్రగతిశీల వికారం కాదు. దీని వెనుక ఓ కారణం ఉంది. షుగర్ నిస్తున్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ బీపీ మరియు షుగర్ వల్ల జరుపుకోవడం కారణం. కాబట్టి మనం ఈ విషయాన్ని చూస్తాము. ఇప్పుడు మీరు నీటిలో కూర్చున్నారు, కానీ బీపీ మరియు షుగర్ నిర్వహించలేదని చెబుతున్నారు. బీపీ ఇంకా ఎక్కువే, షుగర్ ఇంకా ఎక్కువే. మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది? మీరు చూసే ప్రభావం ఏమిటంటే మూత్రపిండాలు నిరంతరం చెడు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మరియు నష్టం పెరిగేటప్పుడు క్రియేటినైన విలువలు పెరుగుతాయి. యూరియా స్థాయిలు కొద్దిగా తగ్గాయినవి, కానీ వాటిని సాధారణీకరించలేము. ఇప్పుడు హాట్ టబ్ థెరపీ చేయాలా వద్దానే కాదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కిందివి ఉపయోగాలు మరియు ప్రయోజనాలను గమనించి మీరు హాట్ టబ్ థెరపీ చేయవచ్చు. ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ ఏ lot of urea symptoms in your body, you can use hot tub therapy to get temporary relief. కానీ మీరు ఇది శాశ్వత ఉపశమనం అనుకుంటే అసలు కాదు. రోజువారీగా హాట్ టబ్ థెరపీ పెట్టాలి. ఏమిటి? యూరియా శరీరంలో నిరంతరం ఉండేది కారణంగా. ఎందుకంటే మన కలీలో యూరియా ఏర్పడుతుంది. మనం ఏదైనా తినప్పుడల్లా అది కొబ్బరితో వచ్చి విడిచి ప్రేమించబడుతుంది. ఆ ప్రక్రియలో యూరియా ఏర్పడుతుంది. యూరియా ప్రతిరోజు ఉంటుందని కారణంగా ప్రతిరోజు దీన్ని తొలగించాలి అని చెప్తుంది. కిడ్నీలు కూడా అదే పని చేస్తుంది. కాబట్టి మనం రోజువారీ హాట్ టబ్లో కూర్చోవాలి. కాబట్టి మనకు రోగలక్షణ ఉపశమనం లభిస్తుంది, కానీ దీర్ఘకాలికంగా చేస్తే అప్పుడు మనం బాధపడడం ప్రారంభిస్తాము. ఎందుకంటే రోగికి డయాబెటిస్ ఉంటే వాటర్ టబ్లో కూర్చుంటే చర్మం మృదువుగా మారుతుంది. గాయాలు ఉంటాయి, రోగి స్థితి మరణించడం ప్రారంభమవుతుంది. ఇది వేసవికాలం, మే-జూన్ సీజన్. రోగి హాట్ టబ్లో కూర్చున్నాడు, అది పైన మరియు క్రింద వరకు వేడిగా ఉంటుంది. కాబట్టి రోగికి వడదెబ్బ వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయని మనం మరో విషయం చూస్తాం. కాబట్టి అది రెండవది. మూడోది డీహైడ్రేషన్. మీ నీరు పరిమితంగా ఉంది. యు ఆర్ ఆల్సో లూజింగ్ వాటర్ త్రూ యువర్ యూరిన్. మీ నీరు కూడా మీ పాటించుకోవడంలో ఉంది. కాబట్టి శరీరంలో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. రోగి శరీరం డీహైడ్రేషన్ కన్నా చాలా అధికంగా ఉంటుంది. The benefits and drawbacks of hot tub therapy are equal. ప్రయోజనాలు కూడా తాత్కాలికమే. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కు హాట్ టబ్ థెరపీ తీసుకోవడం నేను సలహా ఇవ్వకుండా ఉంటాను.
ఒక రోగికి హాట్ టబ్ థెరపీ అవసరం ఉంటే నేను హాట్ టబ్ థెరపీ తీసుకోవడం సిఫార్సు చేస్తాను. కాబట్టి బంగారు స్నానం చేయడం మంచిది. బంగారు స్నానంలో ఏం జరుగుతుందో అని మనం అర్థం చేసుకోవచ్చు. అని మన నీళ్ళు కూర్చొని ఆవిరిలో ఉన్నాం. మరియు శరీరంపై ఆవిరిని తీసుకోవడం ద్వారా మీరు స్వేదన చేస్తారు. మరియు మనం వాటర్తో సంపర్కం లేకుండా ఉన్నాము. కాబట్టి హాట్ టబ్ థెరపీతో సమానంగా ఫలితాలు వస్తాయి. కానీ హాట్ టబ్ థెరపీ వల్ల కలిగే నష్టం కాస్త తగ్గుతుంది. కాబట్టి మీరు బంగారు స్నానం చేయవచ్చు. దీన్ని రోజూ తీసుకోవచ్చు. మరియు మీ శరీరానికి అనుగుణంగా తీసుకోండి. బలవంతంగా తీసుకోకూడదు. దాన్ని మీరు తీసుకోవాలి. చల్లటి వాతావరణంలో బంగారు స్నానం చేయడం మంచిది. హాట్ టబ్ ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే వేసవిలో హాట్ టబ్ థెరపీ లేదా గోల్డ్ బాత్ చేస్తుంటే అప్పుడు దానివల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండాలు చెడిపోతున్నాయంటే అర్థం చేసుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్కు కారణం బీపీ, షుగర్. వాటిని అదుపులో పెట్టుకోకుండా వదిలేస్తే మీరు ఈ థెరపీతో నాకు బాగుంటారని ఆశిస్తున్నారు. కాబట్టి ఇది మీ అతిపెద్ద పొరపాటులో ఒకటి. మీరు ప్రారంభించాలి. నా కిడ్నీ ఎందుకు చెడిపోయింది? ఇది ఎందుకు చెడ్డది అయింది? బీపీ, షుగర్ కారణంగా కిడ్నీ చెడిపోయిందని తెలిస్తే కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టండి. బీపీని అదుపులో ఉంచుకోండి. చక్కెరను అదుపులో ఉంచండి. కారణం అందువల్ల బీపీ మరియు షుగర్ నియంత్రణలో త్వరగా ప్రవర్తన. అప్పుడు కిడ్నీకి ఏదైనా కొత్త హాని కలగడం లేదు. ఏం జరిగిందో అదే జరిగింది. కానీ కొత్తగా ఇలాంటి నష్టం జరగకపోవడంతో క్రియాటినైన్ లెవెల్స్ విల్ రిమైన్ స్టేబుల్. ఒకసారి నిలకడగా ఉంటే అప్పుడు మీ క్రియాటినిన్ లెవెల్ తగ్గడం ప్రారంభమవుతుంది. టేక్ కేర్ విత్ దిస్ వే పేషెంట్స్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్. దాన్ని కట్ చేస్తే కాబట్టి దానిలోని కొన్ని భాగాలు స్క్లెరోజ్ చేయబడతాయి. స్క్లెరోజ్ అంటే కష్టం అని అర్థం. అది చచ్చిపోయింది. ఈ అభిప్రాయంలో అది మరణించదని మేము చెప్పగలం. కొన్ని భాగాలు వాపుకు గురవుతాయి. ఇప్పుడు తీవ్రమైన మంట ఉంది. దీర్ఘకాలిక మంట ఉంటుంది. కాబట్టి ఈ వాపు భాగం అది కోలుకుంటుంది. చనిపోయిన భాగం కోలుకోదు. అందుకే మీ క్రియాటినిన్ స్థాయి 8 అయితే మీరు చికిత్స ప్రారంభించినట్లయితే అది 4 తగ్గుతుంది. కానీ అది సాధారణ స్థితికి చేరదు. ఎందుకంటే కిడ్నీలో డెడ్ పార్ట్ ఉంటుంది. నౌ డాక్టర్స్, నౌ మెడికేషన్, నౌ థెరపీ. చనిపోయిన ఏ వస్తువును పునరుద్ధరించలేము. నేటి తేదీలో భాషతో ఏం చేయలేము. కానీ నేటి తేదీలో ఒక చనిపోయిన వ్యక్తిని పునరుద్ధరించలేము. అందుకే చూస్తున్నాను. క్రియాటినిన్ స్థాయి తక్కువగా ఉండడం చాలా సులభం. కానీ మన కిడ్నీ పూర్తిగా పునరుద్ధరించబడని వేదికలో ఉంటే ఇది తప్పు. కాబట్టి మీరు మీ మూత్రపిండాలపై పనిచేయాలి. మీరు కిడ్నీని కలిగి ఉన్న విషాణాలపై పనిచేయాలి. మనం ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు అంటే మొత్తం ఆర్డి ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా పనిచేయదు, ఎందుకంటే ఈ విషయాలపై ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయి. మరియు నేను మీకు చెబుతున్న విషయం ఆ అధ్యయనాలను పరిశీలిస్తే ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. మేము ఈ ప్రయోగం చేస్తాము. కళ్ళు మూసుకుని ఈ పని చేయకండి. మీరు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు అర్థమవుతుంది దాని లాభాలు, నష్టాలు. ఇప్పుడు నేను దీనితో ముందుకు వెళ్ళను. తప్పక వీడియోలో కదా. అప్పటి వరకు నమస్తే. నమస్కారం.